మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మనకి రోజు భయం కలుగుతూ ఉంటుంది మన భవిష్యత్తు కోసం. ఇంకా జరగట్లేదేంటి కార్యాలు, ఇంకా ఇంత అల్పమైన వాళ్ళంగా ఉండిపోయామేంటి, ఇంత నీచమైన వాళ్ళంగా ఉండిపోయామేంటి, మా ఇంట్లో మేము ఇంకా తక్కువ వారుగా ఉండిపోయామేంటి, ఇంకా మమ్మల్ని అనేకులు క్వశ్చన్ చేసేటట్లు ఉండిపోయామేంటి, ఇంకా అనేకులు మమ్మల్ని మీ దేవుడు ఇంకా ఏం చేయలేదా అనేటట్లు ఉండిపోయామేంటి, ఇంత ఒంటరిగా ఉండిపోయామేంటి, అందరిలో మేము ఇలా వెలివేయబడిన వాళ్ళలా ఉండిపోయామేంటి, ఒంటరితనం ఏంటి. ఒంటరితనం ఎప్పుడు వస్తుంది? మనకి పరిస్థితులు బాగోలేనప్పుడే వస్తాయి. మనకు అన్నీ బాగున్నప్పుడు బోళ్ళమంది చుట్టాలు ఉంటారు, మనకి ఇంటి నిండా జనం ఉంటారు, రోజు పిండి వంటలు ఉంటాయి, రోజు వంటకాలే, రోజు చుట్టాలే కదా. ఇలా ఒంటరితనంలోనికి వెళ్ళిపోయి అనేక సందర్భాలలో భయం కలుగుతున్నటువంటి స్థితిలో శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నారు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకు ఆ పిచ్చుకతో కంపేర్ చేస్తున్నారు మనల్ని దేవుడు? పిచ్చుక అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 40 సార్లు వేరు వేరు విషయాల గురించి రాయబడినప్పుడు పిచ్చుక అనే మాటని 40 సార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచారు. పిచ్చుక, ఒక చిన్న పిచ్చుకని 20 గ్రాములు వెయిట్ ఉంటుంది. అది తెలుసా మీకు? ఎంత వెయిట్ అంటది? 20 గ్రాములు వెయిట్ బరువు ఉండేటువంటి ఆ పిచ్చుకను గురించి దేవుడు వేరు సందర్భాల్లో 40 సార్లు లిఖించి ఉంచారు. శిష్యులతో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, పిచ్చుక చాలా అల్పమైనది, చాలా చీప్ అని ఉపయోగించారు. ఎందుకు చీప్ అన్నారంటే, ఒక్క కాసు అంటే ఎంతంటే డబ్బుల్లో ఫస్ట్ ఉండేటువంటి ఫస్ట్ అంటే లీస్ట్ అనండి, పోనీ ఫస్ట్ అనకూడదేమో, ఇంకా 5 పైసలు అందామా, పోనీ ఇంకా తక్కువ నాకు తెలియదు మరి, పైసా, ఓకే, ఒక పైసా ఇస్తే 2 పిచ్చుకలు ఇస్తారంట. అదే కనుక నువ్వు 2 పైసలు ఇచ్చావనుకో అప్పుడు ఎన్ని రావాలి కదా, కానీ ఇక్కడ 5 ఇస్తారంట. అంటే అర్థం ఏంటి? మరీ డెడ్ చీప్ అనమాట ఇది. అర్థమైందా మీకు? ఒక కాసుకి 2 పిచ్చుకలు వస్తాయి, 2 కాసులు ఇస్తే 4 పిచ్చుకలు వస్తాయి, కానీ 5 పిచ్చుకలు ఇవ్వబడుతున్నాయి ఇక్కడ పాలస్తీనాలో. ఎందుకు అంటే దానికి అసలు వాల్యూ లేదు అని అర్థం. మీకు ఇప్పుడు అర్థమైందా? విలువ లేనటువంటి ఆ పిచ్చుక, దానిని నేను దృష్టిస్తూ నా బలిపీఠము యొద్ద అది నివాసం ఉండడానికి అవకాశం ఇస్తున్నా. 84వ కీర్తన ఇందాక మీకు చదివించాను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. ఆ బలిపీఠము దగ్గర, మందిర ద్వారము దగ్గర, ఈ బలిపీఠము దగ్గర ఈ కూర్చోడానికి ఈ పిచ్చుకలకు అవకాశం ఇచ్చాడట. హల్లెలూయా. అంటే అంత చీప్ వాటిని కూడా నేను లక్ష్య పెడుతున్నాను, దాని ప్రాణాన్ని నేను లక్ష్య పెడుతున్నాను, దాని గురించి నేను నా బలిపీఠం దగ్గర దానికి ప్లేస్ ఇచ్చాను. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక ఊడిపోవడం కూడా నాకు తెలుసు. మీ తల వెంట్రుకలలో మీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకు కౌంట్ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు అని చెప్పాడు ఆయన. దేని విషయంలో ఇది చెప్పాడో తెలుసా? ఇప్పుడు నేను చెప్పానే, మనం భయపడుతున్నాం, భయపడొద్దు అని చెప్పడానికి. నిజమే, నువ్వు అల్పమైన వాడవుగా ఇప్పుడు అందరికీ కనబడుతున్నావు, చాలా చీప్గా నువ్వు కనబడుతున్నావు, చాలా ఒంటరిగా నువ్వు కనబడుతున్నావు, చాలా భయంగా నీకు ఉంది. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, నేను రాత్రిపూట ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలే ఉంటిని, ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకలాగా ఉన్నాను. ఆయన సిట్యుయేషన్ ఏంటంటే, సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు, రాజుతో తరమబడుతూ ఉన్నాడు, నిలువ నీడలేదు, ఎక్కడుండాలో తెలియట్లేదు, ఎక్కడ నివాసం ఉండాలో తెలియట్లేదు. అందుకని పిచ్చుక ఎక్కడ గూడు కట్టుకుంటుందో తెలుసా మీకు? ఎక్కడ కట్టుకుంటుంది? ఇళ్ళ దగ్గర కట్టుకుంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా పిచ్చుకలను చూసారా? అందరూ చూసారు కదా పిచ్చుకల్ని. ఇప్పుడు మనం ఒకవేళ చూడకపోయినా స్పారో అని కొడితే దీంట్లో వస్తుంది, దాంట్లో చూడొచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిచ్చుకలు ఏమైపోయినాయి? అంతరించిపోయినాయి అనాలన్నమాట. మనం కొన్ని పదాలు ఉపయోగించినప్పుడు చచ్చిపోయినాయి అనకూడదు, ఏమనాలి? అంతరించిపోయినాయి. ఎందుకు అంతరించిపోయినాయి అంటే, పొలాలలో ఇప్పుడు ఉపయోగించేటువంటి రసాయనాలు చాలా డేంజరస్.
ఆ రసాయనాలతో ఉన్నటువంటి ఆహారాలు మనం తినేస్తున్నాం కాబట్టి మనకి డేంజర్ అవుతుంది. వాటికంటే కొంచెం గట్టి ప్రాణాలు కాబట్టి తట్టుకోగలుగుతున్నాం. లేదంటే దాన్ని ఇంకా క్లీన్ చేసుకొని తింటున్నాం. ఇంకా రకరకాల క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి. అనేక మంది ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. పిచ్చుకలు అయితే స్పాట్లో చనిపోతాయి. కాబట్టి దాంట్లో ఉపయోగించేటువంటి రసాయనాల వల్ల పిచ్చుకలు ఫస్ట్ అంతరించిపోవడం మొదలుపెట్టాయి. తరువాత సెల్ టవర్స్ ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా అనేకమైన పిచ్చుకలు చచ్చిపోయినాయి అంట, అంతరించిపోయినాయి అంట. కాబట్టి ఇప్పుడు మనం పిచ్చుకలని చూడలేకపోతున్నాం. కానీ ఇదివరకు దినాల్లో పిచ్చుకలు ఇళ్ల దగ్గరే గూళ్ళు కట్టుకుంటాయి. ఇంటికి దగ్గర అంటే గడ్డితోనూ తాటాకులతోనూ అలాంటి ఇల్లులు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువగా చూరు అంటారు. దాన్ని సూరు అంటారా, చూరు అంటారా? మనం అలా ఏదో పదం ఉపయోగిస్తాం మొత్తానికి. దాని రూఫ్ కింద ఏమంటారు, గూళ్ళు కట్టుకుంటాయి అవి. అంత మాత్రమే కాదు, రైతులు ఏం చేస్తారంటే పొలాల్లో పంట పండిన తర్వాత కంకులు, వరి కంకులు ఉంటాయి. అంతేనా దావీదు గారు, నేను చెప్పేవి కరెక్టేనా? ఆయన రైతు, ఆయన మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతున్నాను అనమాట. నేను ఆ వరి కంకులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ కడతాము? మన ఇంటి దగ్గర ఈ చివరి కడతాం. కట్టిన తర్వాత పిచ్చుకల కోసమే కడతాం మనం. అందుకని పిచ్చుకలు ఇళ్ళ దగ్గరే నివాసం ఉంటాయి. సహజంగా బర్డ్స్ అన్నీ, పిట్టలన్నీ మనుషులకి దగ్గరగా ఉండవు కదండి. ఎందుకంటే వాటికి భయం. మన దగ్గర ఉంటే మనం హాని చేస్తామని భయం. కాబట్టి అడవుల్లోనో చెట్ల మీదో లేకపోతే కొండల మీదో దూరంగా ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాల దగ్గర గూళ్ళు కట్టుకుంటాయి. కానీ పిచ్చుకలు మాత్రం మనుష్యుల యొక్క గృహాలకి, మనుషులకి దగ్గరగా వస్తాయి. మనుషులకి దగ్గరగా వచ్చి మన ఇంట్ల దగ్గరే అక్కడ గూళ్ళు కట్టుకొని అక్కడ నివాసం ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే పిచ్చుకకి చీకటి అంటే భయం. ఎందుకు మనుషుల దగ్గర ఉంటుంది అది అంటే, మరి అడవిలోనికి వెళ్ళిపోతే చీకటి కదా, రాత్రిపూట చీకటిగా ఉంటుంది కదా, అందుకని ఇంటికి దగ్గరగా కట్టుకుంటాయి అన్నమాట. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడికి దగ్గరగా కట్టుకుంటే రాత్రికి దానికి ఇష్టం లేదు. రాత్రి అంటే ఇంత ఇంటి దగ్గర ఉండి ఆ చూరులో కట్టుకునేటువంటి ఏమంటారు, గూడులో ఉండేటువంటి ఈ పిచ్చుక ఎక్కడుంది? ఇప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇంటి మీద. ఎందుకని? ఇంటి ఓనర్ తరుముతున్నాడు, అక్కడ ఉన్నటువంటి రాజే తరుముతున్నాడు. కాబట్టి ఆ పైన ఎక్కడో రాత్రిపూట బిక్కు బిక్కుమంటూ ఆ చీకట్లో ఒంటరిగా భయముతో ప్రాణాలు ఇలా అరచేతిలో పట్టుకుని ఆ ఇంటి మీదన ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఎవరున్నారంట? దావీదు ఉన్నాడంట. ఇది ఆయన సిట్యుయేషన్ అండి. ఈరోజు మనం కూడా అంటే దావీదులాగా ఇంటి మీద ఎక్కక్కర్లేదు. మన పరిస్థితులు ఆ విధముగా కానీ ఉండుంటే, ఒక అప్పు వల్లో, వ్యాధి వల్లో, బిడ్డల యొక్క వివాహాలు, సంథింగ్ ఏదో మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి భయాలు మనల్ని తరుముతూ ఉంటే, రాత్రిపూట ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా కానీ మనం మేల్కొని, చాలామందికి నిద్రలేమి సమస్య ఈ రోజుల్లో ఎందుకు వస్తుందంటే సమస్యలు అధికమైపోయినప్పుడు ఏమవుతుంది? మనకి రాత్రి గుర్తొస్తాయి. ఇలా మంచం మీద పడుకోగానే గుర్తొస్తాయా? కొంతమంది గురించి మాట్లాడుతున్నా. కొంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నా గుర్తు రావు. శుభ్రంగా తినకముందే నిద్ర వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అదృష్టవంతులు అండి వాళ్ళు. తినేసి నిద్రపోతారు, తినేస్తారు, ఇంకా అవేం గుర్తురావు. వాళ్ళు అదృష్టవంతులు. కొంతమంది అలా కాదు, మంచం మీద వాళ్ళగానే మనకున్న సమస్యలన్నీ మనకి గుర్తొస్తాయి, అప్పులన్నీ గుర్తొస్తాయి, రేపేంటి అని గుర్తొస్తుంది, భవిష్యత్తు గుర్తొస్తుంది, బిడ్డల వివాహాలు మంచోడితో అవుతాయా లేదా అని గుర్తొస్తుంది, అసలు వివాహాలు అవుతాయా లేవా అని గుర్తొస్తుంది, ఆ కోర్టు కేసు ఏమవుతుంది అని గుర్తొస్తుంది, నా తాగుబోతు కొడుకు ఏమవుతాడా అని గుర్తొస్తుంది, తాగుబోతు భర్త ఎలా ఉన్నాడని గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొస్తాయి. చాలాసేపు నిద్ర పట్టదు. కొట్టుకొని 1 గంటకో 2కో నిద్రపోతారు. ఉదయాన్నే లేవాలి, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళాలి. ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. వాళ్ళ సిట్యుయేషన్ని బైబిల్ ఏమంటుందంటే, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక రాత్రిపూట, దానికి రాత్రి కాలంలో ఒంటిగా ఉందంట. పాపం దానికి రాత్రి అంటే భయమే, కానీ ప్రాణం కొరకు అదేం చేస్తుంది? పైన బిక్కుమంటూ జీవిస్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి పిచ్చుకలనంట దేవుడు దృష్టిస్తున్నాడంట. అంత చీపివి అవి, అసలు ఎవ్వరూ పట్టించుకోరు. పావురాయలను పెంచుకుంటారు, రామచిలకల్ని కూడా పెంచుకుంటారు, ఇంకో పక్షులు ఎక్కడో అడవుల్లో ఉండే వాటిని బలవంతంగా తెచ్చి గూడు కట్టి పెంచుకుంటారు, కానీ పిచ్చుకను పెంచుకోరు ఎవరు. అంటే ఇంక అసలు ఎందుకు లీస్ట్ ఇంక దాన్ని ఎవ్వరూ ఏం పట్టించుకోలేని పిచ్చుకను నేను పట్టించుకుంటున్నాను, దాని గురించి నేను ఎంతో ధ్యాస నిలుపుతున్నాను. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. ఈరోజు నేను మిమ్మల్ని దృష్టిస్తున్నాను, మీరు భయపడొద్దు.
నేను ఈ మాటలు చెప్పినప్పుడు మీలో అనేక మందికి ఎన్నో రోజుల నుంచి మా పాస్టమ్ గారు ఇలా ధైర్యపరిచే మాటలు చెప్తున్నారు, కానీ మాకు కార్యాలు జరగట్లేదు అని నెగటివ్గా ఆలోచించొద్దు దయచేసి. నెగటివ్గా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ సాతాను ఒక్కసారి మీరు దాన్ని గద్దించండి, మీకు మీరే అయిపో నా పక్క నుంచి అని చెప్పండి మీరు. ఎందుకంటే మాట వెల్లడి అగిన తోడనే వెలుగు కలుగుతుందంట. వెలుగే దేవుడు అండి, ఆ వెలుగే దేవుడు, మన దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు ప్రత్యక్షత నీ హృదయంలోనికి వచ్చిందంటే నీకు కార్యము జరగకుండా ఎవ్వరు ఆపలేరు. ఈ వాక్యముకున్నటువంటి పవరే అలాంటిది. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్యములో ఉన్న శక్తే మనల్ని బ్రతికించేది. ఏ ప్రాఫెసీ లేకపోతే ఎవరో వచ్చి సేవకులు వచ్చి మీ నెత్తి మీద చేపెట్టడం, ఎక్కడి నుంచో వచ్చారు, ఈరోజు ఆయన వచ్చారంటే కాదు. దేవుని వాక్యమే నీకు ఆధారము, దేవుని వాక్యమే నీకు విడుదల, దేవుని వాక్యమే నీకు విజయము, దేవుని వాక్యమే నీకు ఆహారము. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు. పట్టుకుంటే అయిపోయినట్లే అన్నీ. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఏమి కూడా చేయలేము. అందుకే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయవాడు వాడెక్కడుంటాడట? నీటి కాలవల యోరన నాటబడిన వాడై, వాడు ఆకు వాడక తన కాలము. నీకంటూ ఒక టైం ఉంది ప్రియమైన దేవుని బిడ్డ, నిర్ణయ కాలము, నీ కాలం. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద అన్యాయస్తుడు కాడు దేవుడు. అబ్రహాముకి ఆలస్యంగా ఇస్సాకుని ఇచ్చినా కూడా ఆ నవ్వు, ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ బ్లెస్సింగ్ వాళ్ళు అనుభవించారు. ఆయన చేస్తాడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు, నీకు యవ్వన బలాన్ని ఇస్తాడు, నీవు మరలా ఈ సమృద్ధిని అనుభవించేట్టు చేస్తాడు. ముందుగా ఇస్తే నువ్వు పాడైపోతావో బాగుంటావో ఆయనకు తెలుసు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు తప్ప నీవు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. నీవు నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు. నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా ఊడిపోవడం నాకు తెలుసు, అవే నేను లెక్కించాను, నేను లక్షింపనా అని అడుగుతున్నారు ప్రభు. నమ్మదగిన వాడండి మన దేవుడు. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఒకరోజు నమ్మకంగా ఉంటే సరిపోద్దా? కొంతమంది 1 వీక్ నమ్మకంగా ఉంటారు, ఇంకేం జరగట్లేదు, చాలేదు ఇంక ఉన్నది. ఇలాగా అంటే క్రైస్తవ్యములో అధిక శాతం ఇలాగే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. అలా వద్దు నాయనా, నేను అంతం వరకు నమ్మకంగా నిలకడగా ఉండడానికి. అందుకే దావీదు ఇలా ప్రార్థన చేసుకుంటాడు, ఏమని? స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? స్థిరమైన మనసు మళ్ళీ నాకు కావాలి. అంటే ముందొక మనసు ఉంది, ఆ మనసు స్థిరమైనది కాదు, స్టెబిలిటీ లేదు దానికి. కాసేపు ఇలా అంటాడు, కాసేపు అలా అంటాడు. ఇలా అలా అనడం ద్వారా పడిపోతున్నాడు మళ్ళీ. అందుకనే దేవా స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించు అని దావీదు అడిగినట్లు ఈరోజు స్థిరమైన మనసును దేవుడు మనకి ఏం చేయాలా? నూతనంగా అందరూ ఇక్కడ నేను వాక్యము చెప్తూ ఉండగానే దేవా నాకు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించండి, నాకు దయచేయండి. నువ్వు అడుగు, నువ్వు పొందుకుంటావు అన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, తర్వాత వెదకుడి మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ జీవగ్రంథంలో ఎక్కడెక్కడ ఈరోజు మన కొరకైనటువంటి వాక్యాలు దేవుడు భద్రపరిచారో వాటిని ఏం చేస్తున్నాం? మనం తవ్వుకుని తీసి ఆ గనిలో నుంచి మనం రిసీవ్ చేసుకుని మన బ్యాగ్లో ఈరోజు ఆ ముత్యాలు వేసుకుని వెళ్ళిపోతున్నాం. మంచి ముత్యములు కొనడానికి మన ప్రభు వస్తాడంట. హల్లెలూయా. మనల్ని ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనకి చీకటంటే భయమని. చీకటిలో ఉన్నటువంటి మిమ్ములను నేను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చాను. ఈ పిచ్చుకకి చీకటంటే భయం అని చెప్పాను కదా నేను. సమ్ టైమ్స్ అక్కడ ఇదివరకు దినాలలో కరెంట్ లేనప్పుడు మనం దీపాలు వెలిగించుకునేటప్పుడు రాత్రిపూట ఆపేసి పడుకుంటారా, వెలిగించి పడుకుంటారా? ఆపేస్తాం కదా. కట్టిక చీకటి అయిపోయినప్పుడు మీకు మినుగుడు పురుగులు తెలుసా? దాని ఇంగ్లీష్లో ఏమంటారు? సైంటిఫిక్ నేమ్ ఏమైనా ఉందా? నాకే తెలియదంటే మీకు అసలు తెలియట్లేదు. తెలుసా? ఐడియా లేదు. మినుగుడు పురుగు అంటే తెలుసా? నాకు తెలుగులోనే తెలుసు. మరి ఆ మినుగుడు పురుగులు దొరుకుతాయి. అప్పుడు అదేం చేస్తుందంటే చిన్న మట్టి ముద్దని ఎక్కడి నుంచో క్లేని తీసుకొచ్చి దాని గూడులో పెట్టుకొని వెళ్ళి మినుగుడు పురుగును పట్టుకొచ్చి లైటింగ్ పెట్టుకుంటుంది. తెలుసా మీకు? చూడండి ఎంత తెలివైనదో అది, అవునా కదా?
వెలుగు కావాలి, దానికి వెలుగు కావాలి. కాబట్టి టెంపరీగా నైట్ టైంకి అవసరమైనటువంటి మినుగుడు పురుగులను తీసుకొచ్చి అక్కడ లైటింగ్ సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు నీవైతే చీకట్లో లేవు కానీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, హల్లెలూయా, చీకటిలో ఉన్నటువంటి మిమ్ములను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మిమ్మల్ని రాజులైన యాజక, హల్లెలూయా, రాజులైన యాజక సమూహంగా చేశాడండి. దేనికి భయపడిపోతున్నావు నువ్వు? 2 కాసులకు 5 పిచ్చుకలు ఇస్తే ఆ పిచ్చుకని లక్షించిన దేవుడు వాటికంటే అతి శ్రేష్టమైనటువంటి నిన్ను లక్షింపడా? ఈరోజు పిచ్చుకతో నిన్ను పోలుస్తున్నాడు దేవుడు. పిచ్చుకతో నీకు కంపారిజన్ ఎందుకు అంటే, అంత అల్పమైన దాన్ని లక్షించిన నిన్ను కూడా నేను లక్షిస్తున్నాను. కానీ కొద్ది కాలము నా బలిష్టమైన చేతుల క్రింద నీవు ఎలా ఉండాలి? అణిగి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ఈ పిచ్చుకల గురించి మీకు తెలిసే ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఒక స్టోరీ. 1958లో చైనాలో ఒక ఉద్యమం వచ్చింది. వాళ్ళందరూ కూడా మేము చాలా డెవలప్ అవ్వాలి, మా వ్యవసాయ రంగం చాలా డెవలప్ అవ్వాలి అని చెప్పి కొన్ని వేల కుటుంబాలని కేవలం వ్యవసాయం కోసం కేటాయించారు. ఒక 5,000 కుటుంబాలు, ఇంకా ఎక్కువ కుటుంబాలని వ్యవసాయం కోసం కేటాయించి ఓన్లీ వ్యవసాయం చేయాలి. వాళ్ళు పంటలు పండించాలి, గవర్నమెంట్కి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. తద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఒక ఉద్యమం లాగా చేసి వాళ్ళు అంటే వ్యవసాయానికి సంబంధించి కొన్ని వేల మందిని వ్యవసాయానికి ఫీల్డ్ ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేశారంట. ఫస్ట్ ఇయర్ చాలా బాగా పంటలు పండించారంట. వాళ్ళు చాలా బాగా పంటలు పండించి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు చాలా అప్రిషియేట్ చేసింది గవర్నమెంట్ వాళ్ళని. చెప్పింది గిడ్డంగిలలో నిల్వ ఉంచడం స్టార్ట్ చేయండి. అయితే నెక్స్ట్ ఇయర్ మరలా ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా పంటని డెవలప్ చేశారు. కానీ ప్రకృతి ఎవరి చేతుల్లోనే లేదు కదా, అది దేవుని చేతుల్లో ఉంది. ఎంత టెక్నాలజీ వీళ్ళు ఉపయోగించినా, ఎంత చేసినా, నాటారు ఒకరు, నీరు పోసారు ఒకరు, కానీ ఏమని రాయబడి ఉంది? వృద్ధి చేయువాడు దేవుడే. నువ్వు కష్టపడు, కష్టార్జితం సంపాదించు, అది తినడానికి భాగ్యం ఇచ్చేవాడు దేవుడే. అక్కడ ఏమైందంటే అకాల వర్షాలు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు, పంట పోయింది. ఆ టైంలో పోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి. కానీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు అయ్యా మాకు ఈ సంవత్సరం తక్కువ పండింది అని చెప్పకూడదు ఆ గవర్నమెంట్కి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడు గుడ్ రిపోర్టే ఇవ్వాలి వాళ్ళకి, ఎప్పుడు గుడ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మేము పంటలు పండించలేకపోయామండి, ఈ సంవత్సరం తక్కువ వచ్చింది అంటే చంపేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. గవర్నమెంట్ మనలాగా మన ప్రజాస్వామ్యం కాదు, నియంతలు ఉంటారు అక్కడ. అందుకని వాళ్ళు వెంటనే అయితే ఈ బ్యాచ్ని చంపేస్తున్నామంటారు వాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చెప్పారంటే, రాకపోయినా పంట మంచిగా పండించామండి రిపోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని బయటకు తీయాలి, వచ్చే సంవత్సరం మళ్ళీ దానికి లెక్కలు చెప్పాలి. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే భయపడిపోయి వీళ్ళందరూ మాట్లాడుకుని ఒక పని చేద్దాం, మనకి ఎలాగా పిచ్చుకల దండులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పిచ్చుక సంవత్సరానికి ఇంత ధాన్యం తినేసిందని చెప్దామని పిచ్చుకల మీదకి తప్పు నెట్టేశారు. పిచ్చుకల మీద కంటే రిపోర్ట్స్ అలా రాశారనమాట. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క పిచ్చుక సంవత్సరానికి ఇన్ని కేజీలు తినేసింది అని రాశారు. రాస్తే ఇప్పుడు పిచ్చుకల మీద ఎలాగా వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీకు ఒక సామెత తెలుసా? పిచ్చుక అనగానే ఒకటి ఏమైనా గుర్తొస్తుందా మీకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని గుర్తొచ్చిందా? ఇది అక్కడి నుంచి వచ్చిందే. ఇప్పుడు ఏం చేశాయి? పిచ్చుకలు తినేసాయి. ఇప్పుడు మనుషులను చంపకుండా పిచ్చుకలను చంపాలి, ఇప్పుడు వాళ్ళు ఊరుకోరు. అందుకని ఏం చేశారంటే స్కూల్స్కి సెలవు ఇచ్చారు చైనా వాళ్ళు, కాలేజెస్కి సెలవులు ఇచ్చారు, ఆఫీసులకి సెలవు ఇచ్చారు. ఈ ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు, స్కూల్లో ఉన్నవారు, కాలేజీలో ఉన్నవారు ఏం చేయాలి తెలుసా? పిచ్చుకలను పట్టుకోవాలి, పిచ్చుకలను పట్టుకోవాలి. గొప్ప గొప్ప డప్పులు, పెద్ద పెద్ద సౌండ్స్, డబా 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 ఇవి చేస్తుంటే పిచ్చుకలకి భయం. అంత శబ్దాలు పిచ్చుకలు భరించలేవు, అవి ప్రాణ భయంతో అల్లాడతాయి. ఒక చోటకు అన్నీ పారిపోతాయి. అక్కడ వాటిని పట్టుకోవడం కొంచెం చాలా కష్టం. ఎందుకంటే అవి గంటకి 20 మైళ్ళు దూరం ప్రయాణం చేయగల కెపాసిటీ ఉన్నటువంటి పక్షులు. అవి ఇంత చిన్నది గంటకి 20 మైళ్ళు పరిగెడుతుంది, అంత ఫాస్ట్గా పారిపోద్ది. ఎవరు పట్టుకోగలరు? కాబట్టి దాన్ని పట్టుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేశారు. ఈ పిల్లల్ని పంపించారు, పెద్దలను పంపించారు, ఈ మందులు పెట్టేశారు, ఇది చేశారు, అది చేశారు. మొత్తానికి కొన్ని లక్షల పిచ్చుకలను ఆ ఇయర్ చంపేశారు. సెలవులు ఇచ్చారు చంపడానికి. ఎవరు ఎక్కువ పిచ్చుకలను చంపి వాళ్ళ దగ్గర పట్టుకొస్తే బహుమానాలు ఇచ్చారు. చంపేశారండి. ఎందుకని? పంటను పిచ్చుకలు నాశనం చేశాయి కాబట్టి చంపేశారు.
ఇప్పుడు ఇంకా 2-3 సంవత్సరాలు గడిచాయి, 4 సంవత్సరాలు గడిచింది, 5 సంవత్సరాలు గడిచింది, ఇంకా నో పంట. ఎందుకని? పిచ్చుకల యొక్క ప్రధాన ఆహారము అది మాంసాహారి పిచ్చుక. మీకు తెలుసో లేదో, మనం ఒడ్లు కడుతున్నాం కానీ అక్కడ పిచ్చుక యొక్క ప్రధానమైన ఆహారము మాంసాహారం. అది మిడతల్ని పురుగుల్ని తింటది. ఇప్పుడు ఈ మిడతలు తినడానికి అక్కడ ఎవరు లేరు, పురుగులు తినడానికి అక్కడ ఎవరు లేరు. పంట పైన చిగురు వచ్చిందంతా మిడతలు కొరుకుని పోతున్నాయి. ఇక ఏదో బ్రతుకు జీవుడా అంటూ కొంత మొక్క బయటికి వచ్చిందంటే పురుగు వచ్చి దాన్ని తినిపోతుంది. ఇక ఏమి పంటలు పండలేదు. తద్వారా చైనాలో కరువు వచ్చి 5 కోట్ల మంది చనిపోయారు. చూడండి ఒకసారి అసలు ఎలా ఉందో చూడండి. దేవుని యొక్క సృష్టి ఎలా ఉంది. పిచ్చుక అల్పమైనదే కానీ దాని యొక్క పవర్ ఎంత గొప్పది, దాని పవర్ ఎంత గొప్పది అర్థమవుతుందా ఇప్పుడు మీకు? చిన్న పిచ్చుక అల్పమైనదే, దాన్ని పవర్ని దేవుడు ఎలా క్రియేట్ చేశాడో. వాటికంటే మీరు అతిశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. వాటికంటే మీరు అతిశ్రేష్ఠులు కారా? నేను ఖచ్చితంగా మిమ్మల్ని లక్షిస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎందుకు లేవు పిచ్చుకలు, ఎందుకు మనకింత నష్టం, ఎందుకు ఇంత కరువు వస్తుంది, వాళ్ళంతా కూడా ఆ సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే మనకి పిచ్చుకలు లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ ఎక్కడి నుంచి తెచ్చారంట ఈ యొక్క పిచ్చుకల్ని? ఫారెన్ కంట్రీ నుంచి ఫ్లైట్స్లో వచ్చాయి పిచ్చుకలు. చూడండి, దేవుడు నీ విలువను ఎంత ఘనపరుస్తాడంటే నువ్వు నమ్మకంగా ఉండాలే కానీ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నీవు నమ్మకస్తుడవై ఉండు, అంతము వరకు నమ్మకంగా ఉండు. నీ పవర్ని ఎలా పెంచుతాడంటే ఫ్లైట్ రేంజ్లోకి వెళతావు. నువ్వు అక్కడ నువ్వు కావాలి అని అడుగుతారు నీ అపార్ట్మెంట్లో. నువ్వు కావాలి, నీ క్రైస్తవుడు లోకానికి దీపము. ప్రార్థించేవారు లేకపోతే అక్కడ అంతమే, ప్రార్థించేవాళ్ళు లేకపోతే అక్కడ అంతా శూన్యమే, ప్రార్థనాపరులు లేకపోతే అదంతా కరువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన అంతా అవసరము. నీవు అంత విలువైన వాడవు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను దేనికి పనికిరాను, అసలు ఏది నా వల్ల ఉపయోగం లేదు, అసలు నా వల్ల పైసా ఆదాయం లేదు. ఈ మనుషులు అదే చూస్తారు, ఈ మనుషులైతే అదే చూస్తారు కానీ పరమదేవుడు అది కాదు చూస్తున్నది. ఆయన గొప్ప దేవుడు. ఈ దావీదు తరుమబడుతూ ఉన్నాడు. కొండ మీద కూర్చుంటున్నాడు, ఇంటి మీద కూర్చుంటున్నాడు, తరుమబడుతున్నాడు. ఎవ్వరూ లక్ష్యంపట్లేదు దావీదుని. ఒక రాజు దగ్గరికి వెళితే రాజు అంటున్నాడు, ఒక నాబాల్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాంసం కావాలి అని అడిగితే అతను అంటాడు, యజమానుడి దగ్గర నుంచి పారిపోతున్న వాడేనా వీడికి నేను మాంసం ఇవ్వాలా అని అడుగుతాడు. ఒకానొకప్పుడు చాలా యోధుడు, వీరుడు, ఇజ్రాయేల్ కంట్రీని ఎంతో రక్షించిన వాడు. ఒకప్పుడు నీ పేరు కూడా అలాగే ఉండుండొచ్చు నీ ఇంట్లో. ఒకప్పుడు మా అన్న దగ్గరికి వెళ్తే ఏదైనా దొరుకుతుంది, ఒకప్పుడు మా చెల్లి దగ్గరికి వెళితే ఏదైనా దొరుకుతుంది, ఒకప్పుడు మా ఇంటికి వస్తే అంత సమృద్ధి ఉండేది, ఒకప్పుడు నా పేరు ఇది, ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు నా టాలెంట్ ఇది, ఒకప్పుడు మా ఇల్లు ఇలా ఉండేది, ఈ రోజు ఇలా అయిపోయిందని బాధపడుతున్నావేమో నువ్వు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు అదే వీరుడుగా నాకు కనబడుతున్నావు. హల్లెలూయా. నీవు నా కంటికి అలాగే కనబడుతున్నావు. ఈ లోకానికి నువ్వు ఆ పిచ్చుకలాగా నిన్ను తరిమి కొట్టేస్తే అయిపోతుంది, చాలా అల్పమైనడు, ఈరోజు సూటిపోటి మాటలు నిన్ను అనొచ్చు, ఈరోజు తిట్టొచ్చు, ఇప్పుడు నా టైం వచ్చిందని అన్యులు నిన్ను అంటున్నారేమో, అన్యులు నీ వైపు చూస్తున్నారేమో, నీ బంధువులు నిన్ను పొడుస్తున్నారేమో. అనేకమైన పెద్ద పక్షులు వచ్చి వీటిని తన్నుకుని పోతాయి. వేటిని? పిచ్చుకలని. ఆ పాము వచ్చి దాన్ని తన్నుకుని పోతుంది. అందుకనే ఎక్కడ పిచ్చుక ఉంటుందంటే చెట్టు మీద కానీ ఒకవేళ కట్టుకోవాల్సి వస్తే చెట్టు మధ్యలో కట్టుకోదు పిచ్చుక గూడు. ఎక్కడ కట్టుకుంటుందో తెలుసా? ఎడ్జ్ చివరిని కట్టుకుంటుంది. ఇక్కడ అంతవరకు పాము పాకలేదు, అక్కడ వరకు ఏది కూడా రాలేదని ఎడ్జ్లో కట్టుకుంటుంది. అది ఎందుకని? ప్రాణ భయం ఎక్కువ దానికి, థ్రెట్ ఎక్కువ దానికి, శత్రువులు ఎక్కువ దానికి. మనకి కూడా శత్రువులు ఎక్కువేనా? ఎక్కడ చూసినా వాడు ఆవరించి ఉన్నాడు. ఎందుకంటే వాడి పేరే లోకాధికారి. మన రాజ్యము అదృశ్యంగా ఉంది కానీ వాడి రాజ్యము దృశ్యంగా ఉంది ప్రస్తుతం. కానీ రాబోయే దినాలలో ప్రభువు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఆ డేస్ అన్నీ కూడా మనకి అనుకూలంగా దేవుడు మారుస్తున్నాడు. కరోనా గురించి ముందు నేను ఎలా చెప్పామో, ఆ తర్వాత రాబోయే కరువు గురించి లాస్ట్ వీక్ ఎలా చెప్పానో ఇప్పుడు కూడా ప్రభు చూపిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ పిచ్చుకలు అంతరించిపోయినట్లుగా మానవ జీవితం కూడా అంతరించిపోబోతున్నారని చూపించారు ప్రభు.
వాళ్ళు కూడా ఇంకెక్కువగా అంటే ఇంక అంతరించిపోతారంట. అంటే మనుషులందరూ కూడా చాలా మట్టుకి ఇంకా ఖాళీ అయిపోతుందంట జనాభా అంట. ఇప్పుడు జనాభా ఎక్కువైపోయిందని ఏడుస్తున్నారు కదా, అప్పుడు జనాభా తగ్గిపోద్ది. ఎలా తగ్గిపోద్ది అని మీరు ఒకవేళ ఆలోచన చేసుకుంటే, కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది మనం ఊహించామా? అసలు నిజంగా చాలా ఎప్పుడో చిన్ననాడు కలిసి ఎప్పుడో క్వార్టర్స్లో మనం వాళ్ళు ఎప్పుడో ఉండి మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది ఒకసారి వెళ్ళి చూద్దామంటే వాట్సాప్ స్టేటస్ వాళ్ళతో పనిచేయట్లేదు అనుకోండి, అసలు ఉన్నాడా లేదా అనుకుంటున్నాం ఈరోజు. అనుకుంటున్నామా లేదా? వాళ్ళు ఉన్నారో లేదో కరోనా వచ్చినప్పుడు అలా అనుకునే పరిస్థితి వచ్చిందే. ఇలా ఈ పిచ్చుకల్లాగే మానవ జాతి అంతరించిపోయేటువంటి దినాలను కూడా ప్రభు ముందుగానే బయలుపరిచారు, చూపించారు. కానీ దేవుడు చెప్తున్నాడు మనదే కమింగ్ డేస్లో మనమే ఏలబోతున్నామని. చెప్తున్న మాటలు కట్టుకథలు మాత్రం కావు, దేవుని యొక్క ప్రవచనాలు ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చాలా విలువైన వాడవి, దేవుని దృష్టిలో చాలా వెలగల వాడవి. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో అంతవరకు వారిని దేవుడు రాజులైన యాజకులుగా చేస్తాడు. నువ్వే అక్కడ నీవు లేకపోతే అవ్వదు అన్నట్టు నేను చేస్తాడు. నిన్ను ఫ్లైట్లోని తీసుకుని వెళ్ళి బాబా ఒక్కసారి మా ఇంటికి ఒకసారి వస్తారా, మా ఊరు ఒకసారి వస్తారా, మా ఏరియా ఒకసారి వస్తారా, మా కోసం ఒకసారి ప్రార్థిస్తారా, మాకు మీరు కావాలి అనే దినాలు క్రైస్తవులకి రాబోతూ ఉన్నాయండి. హల్లెలూయా. అప్పటి వరకు నీవు అంతము వరకు నీవు నమ్మకంగా ఉండు. ఇప్పుడు దావీదుని ఏం చేశాడు? ఇప్పుడు ఒంటిగా ఇంటి మీద ఆయన రాత్రికాల సమయంలో పిచ్చుకలాగా ఉన్నాడు. ఎక్కడికక్కడ దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఆయన్ని. ఒక గుహలో దాక్కున్నాడు ఒకరోజు. ఆ గుహ చీకటిగా ఉంది, భయంకరంగా ఉంది. ఆ గుహలో దాక్కున్నాడు. అక్కడ అంటే బయట సౌలు రాజు మోహరించి ఉన్నాడు. అక్కడ లోపల ఏ ఫెసిలిటీ లేదు. ఆయన దగ్గర సితారా మాత్రమే ఉంది. ఆ సితారాతో ఆయన రాత్రికాల సమయంలో ప్లే చేసుకుంటూ ఆయన ఎక్కడో మూలన ఎవ్వరు లేరు, అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కొన్ని స్వరాలు వినబడుతున్నాయంట. ఏంటి ఆ స్వరాలు? ఆ సింహాలు అరుస్తున్నాయి, క్రూర మృగాలు అరుస్తున్నాయి, జంతువులు అరుస్తున్నాయి. సింహం యొక్క తల్లి లేదంటే సింహం యొక్క తండ్రి ఆహారం కోసం వేటకు వెళ్ళి ఇంకా రాలేదంట. అప్పుడు సింహపు పిల్లలు కేకలు వేస్తున్నాయంట. ఎలా అరుస్తాయి సింహం పిల్లలు? నేనేమన్నా అరిచి చూపిస్తాను అనుకుంటున్నారేమో, నాకు తెలీదు. నేను డిస్కవరీ చూడలేదు, నాకు తెలీదు. పిల్లిలాగే అరుస్తాయేమో పిల్లలు. పిల్లిలాగే అరుస్తాయా? పిల్లిలాగే అరుస్తాయంట. పిల్లి ఎలా అరుస్తూ తెలుసు కదా, నేను అరవక్కర్లేదు కదా. అవి అరుస్తూ ఉన్నప్పుడు అక్కడ పిల్లులు లేవు, అక్కడ సింహాలు ఉన్నాయి. దావీదు వింటున్నాడంట. ఆ నైట్ టైము వస్తున్న స్వరాలని వింటున్నాడంట. దావీదుకి కూడా మరి ఆకలేస్తుంది కదా. ఆ టైంలో బర్జిల్లయి అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ తండా నాయకుడు. అక్కడ ఆయన ఎక్కడ దావీదు ఉన్నాడో కనుక్కుని ఆయన కోసం వేచిన ధాన్యము, జున్నుగడ్డలు, గోధుమలు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు అన్నీ తీసుకొచ్చి సీక్రెట్గా దావీదుకు సప్లై చేసి వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఆ గుహలో దావీదుకి ఆహారం ఉంది. ఈ రోజుల్లో లాగా వాటర్ సప్లై పైప్ లైన్స్ ఏం ఉండవు కదా, వాటర్ లేదు దావీదుకి. గుహ పేరు అదుల్లాము. ఏం గుహ అండి? అదుల్లాము గుహలు. అంటే ఈరోజు నీవు పాలస్తీనా వెళితే ఇది కరెక్టా కాదా అనడానికి, బైబిల్ కట్టు కథ కాదు అనడానికి, నీవు గనక ఆ గుహ దగ్గరికి వెళితే, పాలస్తీనా దేశానికి వెళితే ఏ పైప్ లైన్ సప్లై ఉండదు ఎక్కడ కూడా, ఏ చిన్న నూతులు కానీ ఏమీ లేదు అక్కడ. కానీ ఆ గుహలో ఒక ప్లేస్లో నుంచి వాటర్ సప్లై ఉంటుందండి. హల్లెలూయా. అది దావీదు కోసం దేవుడు చేసిన సప్లై. హల్లెలూయా. ఆ గుహలో ఆహారం అయితే తీసుకొచ్చి ఇచ్చాడు బర్జిల్లయి. ఆ కొండ గుహలో దాక్కుని ఉన్నప్పుడు దేవా దాహం వేస్తుంది, అప్పుడు దేవుడు అక్కడ ప్రొవైడ్ చేశాడు వాటర్. హల్లెలూయా. బండలో నుంచి నీటిని పంపించే దేవుడు కదా, బండలో నుంచి నీటిని రప్పించగల దేవుడు కదా. ఆ గుహలో నీటి సప్లై ఉంది. ఆ వాటర్ తాగుతున్నాడు, సితారా ప్లే చేసుకుంటున్నాడు, కీర్తనలు రాస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం రాస్తాడు? నా దాగు చోటు నీవే. హల్లెలూయా. నా దాగు చోటు నీవే. పాడండి. నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నన్ను రక్షించు దేవుడవు నీవే, నా శ్రమలో నుండి నన్ను రక్షించు దేవుడవు నీవే. విమోచన గానాలు నీకే, విమోచన గానాలు నీకే. ఆయన శ్రమలో నుంచి ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆ పాట రాశాడు ఆయన. నా విమోచన గానాలు నీకే నాయన,
నన్ను రక్షించే దేవుడవు నీవే, నా దాగు చోటువు నీవే. అక్కడ నిలవబడి చూశాడు, సౌలు రాజు చూశాడు, ఎక్కడా కనపడలేదు దావీదు. ఇన్ని రోజులు ఏ గుహలోనూ కూడా ఏ మనుషుడు ఉంటే చస్తాడు, కాబట్టి వీడు ఎక్కడో చచ్చి ఉంటాడు అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. మరుసటి రోజు హీరోలా బయటకు వస్తాడు ఈయన. హల్లెలూయా. అయితే ఆ నైట్ టైంలో దావీదు కీర్తన రాశాడు. ఏం కీర్తన అంటే, సింహపు పిల్లల యొక్క అరుపులు విన్నాడు కదా, విన్నాడు కదా. సింహం పెద్ద తల్లి వెళ్ళి ఆహారం తీసుకురాలేకపోయింది. ఆ రోజు సింహానికి ఆహారం దొరకలేదు, సో పిల్లలకు అది పట్టురాలేకపోయింది. ఇవి ఏడుస్తున్నాయి. కానీ ఆయన రాస్తాడు కీర్తనల గ్రంథంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ నీ పిల్లలు లేమి గొనరు. హల్లెలూయా. ఈరోజు నీకు తిండి లేకుండా చేశారా దేవుడు? నీకు ఆహారం లేకుండా చేశారా దేవుడు? ఎన్ని శ్రమలైనా ఉండనియండి, ఇంకా తీరలేదు నిజమే, కానీ నీకు ఏదైనా తక్కువ చేశాడా ఆయన? చేశాడా చెప్పండి. ఈరోజు గుండె మీద చేయి పెట్టుకుని చెప్పు, నీకు ఏదైనా తక్కువ చేశాడా ఆయన? నువ్వు లేమితో ఉన్నావా? నీవు ఆకలితో ఉన్నావా? నిన్ను ఆకలితో ఉంచాడా దేవుడు? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్పవాడండి. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు, విగ్రహము కాడు, ఒక చెట్టు కాడు, ఒక పుట్ట కాడు కదా, ఒక జంతువు కాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుడు ఈరోజు చెప్తున్నాడు, భయపడొద్దు మీరు. నీ శరీరాన్ని చంపేవారికి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడకు, నీ ఆత్మను దేహాన్ని చంపేవాడికైతే నువ్వు భయపడు కానీ అని చెప్తూ శిష్యులకి ఈ పిచ్చుకల గురించి చెప్పాడు లోకాసు వార్తలో. ఆ మాటలు చెప్తూ ఈ పిచ్చుకల గురించినటువంటి వివరణ స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే పిచ్చుకల గురించిన ఉదాహరణను ఆ టైటిల్ని రాస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ పిచ్చుక చాలా భయంగా ఉంటుంది కాబట్టి దానికి భయం పోగొట్టడానికి 369 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అని నీ కొరకు ఆయన మాట్లాడుతూ, ప్రతిసారి నిన్ను ధైర్యపరుస్తూ, ప్రతిసారి నిన్ను ప్రోత్సహిస్తూ, ప్రతిసారి ఆయన ప్రేమను చూపిస్తూ, ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూ, ఇప్పుడు ఇంటి మీద ఒంటిగా ఉన్న ఆ పిచ్చుక ఆ కంట్రీకి రాజుగా చేసేసాడండి దేవుడు. నీ టైం కూడా వస్తుంది అంటున్నాడు ఆయన. అదే నీ టైం వస్తుంది. దావీదు ఎన్ని సంవత్సరాలు తిరిగాడో వేసారిపోయాడో, దేవుని దూషించలేదు ఆయన. దూషించాడా? నిందించలేదు. దేవునిలో ఆనందించి ఆ చిన్న పరిస్థితిలో కూడా నువ్వెంత గొప్పోడువయ్యా, నన్ను రక్షించి నాకు ఆహారం పంపించావా, నాకు నీళ్ళనిచ్చావా, బండలో నుంచి నాకు ఊట వచ్చిందని సంతోషిస్తున్నాడు తప్ప ఇది ఒక బ్రతికేనా? నన్ను భలే ఉంచావులే, నువ్వు గొప్ప దేవుడు అంటావు కదా, ఏమిచ్చావు నువ్వు నాకు అని అన్నాడా? మరి మనలో ఎందుకు అనేక మంది ఇలా సడుక్కుంటున్నాం ఒకసారి చూడండి కదా. ఎందుకు ఈ మాటలు మనకు వస్తున్నాయి? నమ్మకత్వము లేక. నమ్మకత్వం లేదు మనకి. ఎంత చేసినా సరే మనకి ఎంత కృతజ్ఞత లేదండి మనకి. ఎన్ని రోగాల నుంచి నిన్ను రక్షించాడో, ఎన్ని సమస్యల నుంచి నీ బిడ్డలను విడిపించాడో, ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి నిన్ను తప్పించాడో, నీకు కృతజ్ఞత లేదే. దావీదుకి కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత కలిగి ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు గనక. ఒకరోజు ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏమన్నాడు సౌలు, ఇలా ఈ గుహలో నుంచి తప్పించుకున్నాడు కానీ నా చేతుల్లో తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ సౌలు కూడా కొంతమంది స్పైలను పెట్టాడు అక్కడ, డిటెక్టివ్స్ని పెట్టాడు అక్కడ. వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా సో అండ్ సో ప్లేస్లో ఆ కొండ మీద మేము చూసాము దావీదుని, తన అనుచరులతో ఉన్నాడు, మీరు వెళితే మీరు పట్టేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికి? సౌలుకి. సౌలు ఇంకా అన్ని వైపుల నుంచి మోహరించాడు. అంటే ఒకవైపే వెళితే ఎక్కడో చోట దాక్కుంటున్నాడు, వీడు పారిపోతున్నాడు, చాలా షార్ప్గా ఉంటాడు దావీదు అని చెప్పి అన్ని వైపుల నుంచి అటాక్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు దావీదు, నాయనా అన్ని వైపుల నుంచి నా శత్రువులు చుట్టుముట్టి ఉన్నారయ్యా, నేను చాలా భయంకరమైన స్థితిలో అల్పముగా ఉన్నాను ప్రభువా, చిగురుట ఆకులాగా ఉన్నాను, నా శత్రువు అన్ని వైపుల నుంచి మోహరించి వస్తున్నాడని ప్రార్థన చేసుకున్నాడు. తరమబడుతున్నాడు, పారిపోతున్నాడు. ప్రార్థన అయి పైకి లేచేసరికి చాలా దగ్గరగా వచ్చేసాడు సౌలు. ఈలోపు సౌలుకు ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి వచ్చింది. ఏంటది? ఫిలిష్తీయులు నీ రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు, నువ్వు ఇక్కడ అడవుల్లో పడి తిరుగుతున్నావు. అవునా అని చెప్పి వాళ్ళని అటాక్ చేయడానికి బ్యాక్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ పేరు సెలహమ్మలకోతు. ఏం పేరు అంటే అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే దావిడు, విమోచనాశిల. తెలుగులో నన్ను విమోచించినటువంటి బండ ఈ కొండ. హల్లెలూయా. ఆ కొండకు ఒక పేరు పెట్టుకుంటున్నాడు, ఆ కొండని దేవుడిగా చూస్తున్నాడు. నన్ను విమోచించిన రాయి నీకు వందనాలయ్యా, నా సెలహమ్మలకోతు. అది హీబ్రూ నేమ్, అది సెలహమ్మలకోతు. ఎంత బాగుంది కదా.
నేను రెఫరెన్స్ తర్వాత రాసుకొని రాలేదు ఈరోజు, ఇది సబ్జెక్ట్ కాదనుకున్నా, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. దావీదు అలా అనేకమైన పేర్లు దేవునికి పెట్టుకున్నాడు. మరి నువ్వేమన్నా పేరు పెట్టుకుంటున్నావా, సణుక్కుంటున్నావా? సణుక్కోవడమే సరిపోతుంది కదా నీకు. నీవున్న స్థితిలో నీవు సంతృప్తిగా ఉండ నేర్చుకో. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చికలాగా నువ్వు ఉన్నా, ఇంటి దగ్గరే చూరు కింద వేలాడుతున్న పిచ్చికలాగా నువ్వు ఉన్నా, కొండ మీద ఉన్న పిచ్చుకలాగా నువ్వు ఉన్నా, పిచ్చుక రకరకాల ఇంకా పిచ్చుక నుంచి కొన్ని పాఠాలు నేర్పించాడు అంతే దేవుడు ఈరోజు. అది చీకట్లో ఎలా ఉండదో నువ్వు చీకట్లో అలా ఉండొద్దు. అది మంచి లక్షణాలను నేర్పిస్తుంది. అది మనుషులకు దగ్గరగా ఉంటుంది, దుష్టుడికి దూరంగా ఉంటుంది. అది ఎక్కువగా భయం కలిగినటువంటి జీవి, చీకటిని ద్వేషించే జీవి. ఇవి కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలా నీవు అల్పముగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుతో గనుక ఉంటే ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కాబట్టి అటువంటి హెచ్చింపు మనకి రావాలని, అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేయాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.